హలో హాయ్ అండి. ఒక్కసారి నా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలు అడిగారండి ఇవాళ, అందుకని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. స్పైసీగా చేశానండి. ముందుగానే మనం కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకుంటే 5 మినిట్స్లో అయిపోతుందండి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఐరన్ తవా తీసుకున్నాను, నూనె వేసాను, 9 ఎగ్స్ తీసుకున్నానండి. అవి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట వేయించాలండి. వేయించిన తర్వాత కొంచెం వేగిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు వేయించండి. అవి వేగిపోయినాయండి. వేగిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అవి మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే బాండీలో కొంచెం నూనె వేసి, కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి ఫ్రైడ్ రైస్కి. ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి, ఆవు నెయ్యి. కూరగాయ ముక్కలన్నీ ముందుగా కట్ చేసేసుకున్నాను. ముందు కట్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుందండి. పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికము, బంగాళదుంప ముక్కలు వేసి అన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం టమాటా ముక్కలు వేసి వేగిన తర్వాత ఇది బాగా వేపుకోవాలండి. ముక్కలు మగ్గేంత వరకు వేపుకోవాలి. 3 బిర్యానీ ఆకులు, ఒక 10 లవంగ మొగ్గలు వేసుకున్నాను. నేను ఎప్పుడు మధ్యలో వేస్తానండి, ఎవరి స్టైల్లో వాళ్ళకు ఉంటుంది కదండి చేయడానికి. నానబెట్టిన జీడిపప్పు అండి, పచ్చి పప్పు వేయలేదు. నానబెట్టిన ఎండిపప్పే కానీ పచ్చి పప్పు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు, మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో అంత క్వాంటిటీకి సరిపడగా అల్లం వెల్లుల్లి పేస్టు, అది పచ్చివాసన పోయేంత వరకు వేయించి తర్వాత గరం మసాలా అంతా కలిపిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసి 1 నిమిషం వేయించిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ బుర్జీ ఉంది కదండి, అది కూడా వేసి 2 నిమిషాలు వేయించుకున్నాక రైస్ వేసుకొని, నేను ఎక్కువ క్వాంటిటీ చేశానండి. రైసు ఒక ఇంచుమించు ఒక 1/2 కేజీ పైన ఉంటున్నాయండి బియ్యం. తవా కూడా ఐరన్ తవా పెద్దదండి. ఉప్పు కూడా ఇప్పుడే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి, సరిపోకపోతే కనుక వేసుకోవాలి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి.